వందనాలండి. ఈరోజు మే ఆఖరి రోజు, మే 31. ఒక గొప్ప సత్యం, అపవాదిని ఎదిరిస్తే పారిపోతాడు అనేది మన హృదయాల్లో స్థిరపరచుకుందాం. యాకోబు 4:7లో దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది దేవునితో ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు, కానీ చివరి వరకు ఎవరు గెలుస్తారో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇప్పటికే సాతాను ఓడించాడు. ప్రకటన గ్రంథము 10-12 వరకు చదవండి. క్రీస్తు రెండవ రాకడలో సాతాను అతని అనుచరులు అంతా కూడా శాశ్వతంగా నశించిపోతారు అని ప్రకటన 20:10-15లో రాయబడింది. 10-15 వరకు. సాతాను ఎప్పుడైతే ఇక్కడే ఉన్నాడు, ఎల్లవేళలా మనల్ని తన దారిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనకిచ్చే శక్తితో మనం సాతాన్ని ఎదిరిస్తే అతను పారిపోతాడు. అయితే ఇది జరగాలంటే ముందు మనం దేవునికి లోబడి ఉండాలి. ఆయన అధికారానికి, చిత్తానికి లోబడి మన జీవితాన్ని సమర్పించుకుంటే ఆయన విజయం ఇస్తారు. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో అపవాదిని ఎదిరించి విజయం సాధించుటకై 2 గొప్ప రహస్యాలు ఉన్నాయి. దేవునికి లోబడి ఉండుట, సాతాన్ని ఎదిరించుట. సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి మనకు తోడై ఉంటుందనే వాగ్దానంపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. అపవాదిపై విజయం సాధించాలంటే మన చిత్తం దేవునికి సమర్పించుకొని ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలి. తనకు విధేయత చూపకపోతే దేవుడు మనల్ని తన శక్తిని ఇవ్వలేడు కదా మనకు. అందుకని మనం ఎదుర్కొనే ప్రతి శోధనలోనూ మొదటిగా దేవునితో మాట్లాడుకొని ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవాలి. నీ ఆత్మకు సంపూర్ణ ఆనందం కోరుకుంటే దేవుని ఎదుట లోబడి ఉండట పెద్ద కష్టమేమి కాదు. మన హృదయాలను ఆనందంతో, విశ్రాంతితో, సమాధానంతో, శక్తితో నింపగల ఒకే వ్యక్తి ఈ సృష్టిలో కేవలం దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయనతో ఏకీభవించాలి. అన్నదినము దేవునితో సహవాసం చేస్తూ ఆయనతో సంబంధం కలిగి ఉంటే ఇవన్నీ అవంతటవే జరిగిపోతాయి. అనుభవం ద్వారా ఇలాంటివి తెలుసుకోవాలి. ఆ తర్వాత అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. సాతాను మనకి ఎప్పుడు హృదయంలో సమాధానం కలుగజేయడు. అతను ఎంతగా మనల్ని ఆకర్షించాలని ప్రయత్నం చేసినా దేవుడిచ్చే ఆనందము ఇవ్వలేడు. అతను మంచితనం అనేది మనల్ని పడేయడానికి చేసే మోసం. కొన్నిసార్లు అట్లా మోసం చేస్తాడు. సాతానుతో అడపదడప సంబంధం కలిగి ఉందామనుకుంటే మనకు మిగిలేది శ్రమలే. అయితే సాతాన్ని ఎలా ఎదిరించాలో, అతని శక్తి చాలా ఎక్కువ కదా అని నీకు అనిపిస్తుందేమో. అది నిజమే, కానీ క్రీస్తు అతన్ని సిలువలో చితక్కొట్టి విజయం సాధించాడని గుర్తుపెట్టుకో. మనలో ఉన్న దేవుడు చాలా శక్తిమంతుడు. మన శక్తితో మనం ఎదిరించలేం, కానీ దేవుని వాక్య శక్తితో ఎదిరించవచ్చు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి ఆయన వాక్యంలో ఉంది. దేవుని వాక్యాన్ని నిజమైన విశ్వాసంతో, నిశ్చయితతో వాడితే దేవుడు మనకి శక్తినిస్తాడు. ఆ శక్తి ఎదుట సాతాను నిలవలేడు. ఆ శక్తి ముందు అతను ఎంత మాత్రం ఉండలేక పారిపోతాడు. ప్రార్థన చేసుకున్నాం. దయమై దయస్నాయన స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, సాతాను ఎదుర్కొంటే వెంటనే పారిపోతాడనే శక్తి అనే సత్యం మాకు ఎంతో నిశ్చయితనిచ్చింది నాయన. మీకు స్తోత్రం. ఆ నిశ్చయిత మా మనసులో పెట్టుకొని మీకు సమర్పించుకునే శక్తిని అనుగ్రహించుకొని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.